ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు గతం నుంచి చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి రివ్యూలు ఇస్తా కూర్చున్నాడు. ఇప్పుడు గడిచిన 2 రోజులుగా చూస్తే గనక కొత్తగా రిలీజ్ అయిన పుష్ప 2 గురించి రివ్యూలు ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వీళ్ళ ప్రజాప్రతినిధులు చేశారా, లేదంటే సినిమాలు రివ్యూలు ఇవ్వడానికి వీళ్ళని ప్రజాప్రతినిధులు చేశారా? ఎలా చూడాలంటారు అసలు ఈ అంబటి రాంబాబు వ్యవహారాన్ని? అంబటి రాంబాబు ప్రజానాయకుడు అని ఎవరైనా చెప్పారా? కనీసం అన్నం తినేవాడు ఎవడు చెప్పడు. వాడు ఏమంటే గంట అరగంట కాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు పనికి మళ్ళా కొడుకు ఎందుకండి వీళ్ళు ఆ సుఖాన్ని గురించో ఆ సంజన గురించో చెప్పుకోమన్నాడు. వాడు రివ్యూ సినిమా రివ్యూ ఏందండి? వీడు జలవనరుల శాఖ మంత్రిగా చేశాడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. వీడికి టేల్పాడిన అంటే తెలియదు, ఏంది ఏది తెలీదు. పోలవరానికి ఎన్ని గేట్లో కూడా తెలియదు కనీసం వాడికి. వాడు సినిమా రివ్యూలు చెప్పుకోక ఏం చెబుతాడు? వాడు ఏదో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు, దానికోసం సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నాడు. వాడిని బతకలేనట్ట. వాడు అంతకుమించి పనికిరాడు. వాడు ప్రజానాయకుడు అని చెప్పుకుంటూ అసలు మన సిగ్గుచేటు, మన బుద్ధి తక్కువదనం. అదేనండి, సవాళ్ళు చేస్తున్నారు కానీ నిమ్మల రామానాయుడు గారికి కానీ వీళ్ళందరికీ సవాళ్ళు విసురుతున్నాడు కదా. మరి ఆయన ఆ పోలవరం మీద చర్చకి నేను ఎక్కడైనా సిద్ధమే అంటూ ఆయన సవాళ్ళు విసురుతున్నారు కదా. మరి అలాంటి వ్యక్తిని మీరు ప్రజానాయకుడు కాదని ఎలా అంటారు? సార్ ఒకటి కంటెంట్ లేనివాడు ఏం చేస్తాడు? వాడి కోసం ఏదో జాగిపోతాడు, అది బోర్ల పడతాడు. అసలు ఈ మొండ రివ్యూ చెప్పే మొండ కనీసం సరే పుష్ప గురించి చెప్పాడుగా, పుష్ప డైరెక్టర్ వీడికి చెప్పమానండి. ఎందుకండి వీడికి? సరే సత్యనపల్లిలో మొత్తం ఓటింగ్ ఎంతో చెప్పమానండి. సత్యనపల్లిలో గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు కదా. సత్యనపల్లి ఓటింగ్ ఎన్ని వార్డులు ఉన్నాయి అది చెప్పమానండి. ప్రజల గురించి ఇదిగో ప్రజలకు ఇది భారం లేదు, నా హయాంలో సత్యనపల్లి నియోజకవర్గంలో ఈ మంచి చేసామని చెప్పమానండి. అంతేగాని పనికిమాలిన పాటలు, పనికిమాలిన వ్యవహారాలు వాడిని ఊరక కదా ఆంబోతు రాంబాబు అంది. ఈ ఆంబోతు అరిచినట్టు అరవబట్టారండి. సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నిన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వాడు చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్మరణీయుడు. ఎప్పటికైనా సరే ఈడు పనికి మాలినాడు. ఈయనే పండుకోత అన్నారు చూడండి, ఆ పండుకోతే సిగ్గుపడి తీయడం చూస్తే. ఈడంటే చంద్రబాబు నాయుడు బతుకుంటే ఈడు అధికారంలోకి వచ్చినాక గ్యారంటీ లోన్ వేస్తాడంట. అది ఈడు మొన్నకి అధికారం అంటే ఏందో తెలిసిద్దా? వీళ్ళని అధికారంలోకి రానిస్తారా? వీళ్ళు కింద పడి మీద పడి తిప్పలు పడి వీళ్ళు అధికారం కాదు కదా. కనీసం ఈ తడవ 11 సీట్లు కూడా రావు వీళ్ళకి. ఒక్క విషయం అండి, చంద్రబాబు నాయుడు అనేవాడిని అరెస్ట్ చేయాలంటే వీడి తాతలు దిగి రావాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నీతి నిబద్ధతకు మారిపోయారు. ఏ రకంగా చూసినా అతను తప్పు దొరకదు. నువ్వు ఇదివరకులాగా రౌడీజం చేసో లేదా పోలీసులు అడ్డం పెట్టుకుని అందరిని లోన్ వేద్దాం, మేము అధికారంలో కొత్త కళ్ళగన్నాం అనుకో, నీకు కొయ్యలు ఎరిగిపోదు. నువ్వు బతికున్నప్పుడు దాకా నువ్వు బతికుంటే కదా. ఇప్పుడు ఈ కాకినాడ పోర్టులో నువ్వు చేసిన మోసం ఎవడు? వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా. వాడు ఏం లేకపోతే ఎందుకు మరి? ఎందుకు ఈ కేకలు ఎందుకు? పార్టీ తరఫున మాట్లాడమానండి. నేను పరువు నష్టం దావా వేస్తాను ఇవన్నీ ఎందుకు? నీ వెనక ప్రతి ఒక్కటి నీ ద్వారానే జరిగింది. విశాఖపట్నంలో ఏది జరిగినా విజయసాయి రెడ్డి ద్వారానే జరిగింది. విక్రాంత్ రెడ్డి ఎంత ఉంటాడు, కేవీ రావు ఎంత ఉంటాడు, ఎంత లావు ఎంత హైట్ ఉంటాడు, అంత చిన్నపిల్లాడు ఆయన బెదిరించగలడా అనే మాట అయితే వాడుతున్నాడు. విక్రాంత్ రెడ్డి అంత ఉన్నాడు, కేవీ రావు అంత ఉన్నాడంటే మధ్యలో ఇంకా ఎంతోడు ఉన్నాడుగా మీ ముఖ్యమంత్రి చేసినోడు ఆడు ఎంతేగా. మరి విక్రాంత్ రెడ్డితో మాట్లాడుకోండి నాదేం లేదని ఎట్ట అన్నాడు? డైరెక్ట్గా నీ ప్యాలెస్కి వచ్చిన మాట వాస్తవేగా. కేవీ రావు విక్రాంత్ రెడ్డితో మాట్లాడమని చెప్పిన మాట వాస్తవమే కాదా? 100 కోట్లు పెట్టి ఆయన డెవలప్ చేసిన పోర్ట్ని 12 కోట్లకి అతన్ని బెదిరించి రివాల్వర్లు చూపెట్టి దోసుకున్నారంటే ఈ రకంగా మీరు 5 సంవత్సరాల్లో ఎంత దోసుకొని ఉంటారు? ఆంధ్రప్రదేశ్ నిజంగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 పొజిషన్లో ఉండేది గ్యారంటీగా. మీరనే వాళ్ళు కనుక రాకుండా ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మూలాన వాళ్ళేదో మిమ్మల్ని నమ్మటం మూలాన ఆంధ్రప్రదేశ్ని శాశ్వతంగా వెనకబడేట్టు చేశారు.
ఈ రోజున మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చింది, కష్టపడుతున్నారు, బయట నుంచి కంపెనీలు నమ్మకంగా వస్తున్నాయి. మీ రోజుల్లో నమ్మకంగా వచ్చే కంపెనీ కాదు, ఉన్న కంపెనీలు ఎత్తుకొని పోయారు. ఇవాళ కంపెనీలు వస్తున్నాయి, జాబులు వస్తున్నాయి. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి ఎక్కడ పెరిగిపోతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. మనకు అసలు ఈ తడవ ఆ సీట్లు కూడా రావురా, ఆ దరిదాపులకు కూడా పోమాను అనే ఉద్దేశంతో మీరు ఎన్ని చేసినా కానీ ఈ తడవ మీ ముఖానికి ఓటేసే వాళ్ళు ఉండరు. ఏమండి, అసలు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈ తడవ ఆ సొంత నియోజకవర్గంలో గెలిచే చూసుకోమానండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక నిన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కదా నేను డైరెక్ట్ చెప్తున్నాను, సాక్షిలోని ఏదైతే కనుక ఈ కేసులో నిందితుల పేర్లు చెప్తూ విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అంటూ పేర్లు చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గాన్ని భయపెట్టే విధంగా అసలు ఆ వ్యాపారాలను సామాజిక వర్గం చేయకూడదు అన్నట్టు సాక్షిలో యాంకర్ ఈశ్వర్ మాట్లాడాడు. ఇది యాంకర్ ఈశ్వర్ మాటలనుకోవచ్చు అంటారా, లేదంటే ఈశ్వర్ వెనకమాలండి వైఎస్ భారతి మాట్లాడిచ్చిన మాటలనుకోవచ్చు అంటారా? సార్, యాంకర్ ఈశ్వర్ ఏదో జీతానికి ఆశపడి చేసేవాడు. నిజమైన జర్నలిస్ట్ ఎవడు అట్ట మాట్లాడు, ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడు. ఏ జర్నలిస్ట్ కూడా నాకు తెలిసి అన్నం తింటే అతను అశుద్ధం తినేవాడైతే ఏదైనా మాట్లాడతాడు. వాడు అశుద్ధం తింటున్నాడో మనకు తెలీదు. వెనకమాల భారతి కాదు, భారతి ప్రతి దానిలో ఉంది వెనకమాల. వైఎస్సీపీ గవర్నమెంట్ చేసిన ఘోరాలన్నిట్లో ప్రథమ ముద్దాయి భారతీయే. జగన్మోహన్ రెడ్డి ఊరకు పబ్జీ ఆడుకుంటే ఏదో మూల కూర్చుంటాడు గదిలో, వాడు ఎక్కువ మాట్లాడితే చూస్తా కూర్చున్నామేమో. ఏమండి, బాగున్న గంగిరెడ్డి గారు డాక్టర్ గారు అప్పటికప్పుడు ఎలా అల్లుడు కూతురు బాగున్న ఎలా సరిపోయారు సార్? ఆయన డాక్టర్ గారికి తెలీదా? అటు కదండి, అతను చూసే డాక్టర్లు ముందు చెప్పాలి కానీ స్ట్రోక్ ఉంది ముందే ఏం చెప్పారండి డాక్టర్లు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఏంది త్వరగా రికవర్ అవుతారని చెప్పారు. 5 నిమిషాల్లో అయిపోద్దా? కార్డియాక్ అరెస్ట్ ఎలా వచ్చింది? కార్డియాక్ అరెస్ట్ సడన్గా ఎలా వచ్చింది? మీ ఇద్దరు పోయినప్పుడే వచ్చిందా? సరే, ఇవన్నీ కాదండి. అసలు నిన్న సాక్షి న్యూస్ ఛానల్లో యాంకర్ ఈశ్వర్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో గొడవలు సృష్టించే విధంగా, ఒక 2 వర్గాల మధ్య వైషమ్యాలు వచ్చే విధంగా వ్యవహరించిన తీరు అసలు ఎలా చూడాలంటారు? ఇది భారతీయ ఆలోచన లేదంటే యాంకర్ ఈశ్వర్ ఆలోచన అనుకోవచ్చు అంటారు? ముమ్మాటికి వైఎస్ భారతి ఆలోచన. ఏమండి, ఇక్కడ ఇంకోటి మాదలకి పెట్టాలని చూస్తున్నారు. రెడ్డి, కమ్మ, కాపు ముగ్గురు, అటు పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు. ఇవాళ చెబుతున్నా అండి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపార పరంగా కరెక్ట్గా వ్యాపారం చేసే రెడ్డి ఎవరన్నా నేను బాధపడుతున్నాను ఈ గవర్నమెంట్ మూలానా అని బయటకు వచ్చి చెప్పమానండి. కరెక్ట్గా వ్యాపారం చేసే రెడ్డి తెలుగుదేశం పార్టీలో కమ్మవారే కాదండి, రెడ్లు కంఠం కోసుకునే వాళ్ళు ఉన్నారు, రెడ్డీస్. వాళ్ళందరినీ పార్టీకి దూరం చేయాలని వీళ్ళు అనుకుంటే ఈ ఈశ్వర్ కావచ్చు, వాడు రెడ్డో ఇంకోడెవడో, ఆ రెడ్డి అంటాం మేము, వాడు మాట్లాడు. నేను పోయినసారి కూడా చెప్పానండి, ఈశ్వర్ అనేవాడు, ఆ కొమ్మినేని సాంబశివరావు ఒకడు, ఇటువంటి దిక్కుమాలందరిని పెట్టుకొని ఏదో చేయాలని చూస్తే మీరు ఏమి చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇసుమంతా కూడా కూటమి గవర్నమెంట్ ఇంటికి కూడా పీకలేరు.